తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటు చేసుకుంటున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నిన్న మూసి సుందరీకరణపై ఇవాళ ఉదయం ఆటల పోటీలపై సమీక్షలు నిర్వహించడం ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాల్సిన సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. రేవంత్ తీరు రోమ్ తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్లు ఉందంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం స్పష్టంగా బయటపడుతోందని, ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటు చేసుకుంటున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నిన్న మూసి సుందరీకరణపై ఇవాళ ఉదయం ఆటల పోటీలపై సమీక్షలు నిర్వహించడం ప్రజలను